హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు టాటా 1618 రియర్ హబ్ ఎలా గ్రీజింగ్ చేయాలి చూద్దాము. మనకి ఇది చేయాలంటే ఏంటంటే ఫస్ట్ ఈ 8 బోల్డ్ క్యాప్ బోల్డ్ అనేది లూజ్ చేసుకోవాలి. ఇది మనకి 12 పౌండ్ సైజు బోల్ట్లు వస్తాయి. ఆ బోల్ట్ మనం అవి రిమూవ్ చేసుకుని ఆ క్యాప్ తీసేస్తుంటే దాని లోపల ఎక్సర్ ఉంటుంది. మామూలుగా లీలాండ్కి అయితేనేమో మనకి ఇక్కడ ఈ ప్లేస్లో స్టడ్లు వస్తాయి. దీనికి ఏంటంటే ఈ ఎక్సర్కే హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్కి మనకి స్టడ్స్ అనేవి ఫిట్ అయి ఉంటాయి. దీనిదేమో కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది టాటా బండి కాబట్టి. సో ఇది తీసిన తర్వాత ఎక్సర్ ఉంటుంది. దీనికి ఏంటంటే పైన కింద 2 హోల్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఒక బోల్ట్ దాన్ని బట్టి 14 సైజ్ బోల్ట్ పెట్టేసి దాన్ని బయటకు గుంజేసుకుంటే ఆ ఎక్సర్ థ్రెడ్ ఉంటాయి, దానికి ఎక్కించేసి బయటకు గుంజేసి వస్తుంది. ఇది కొన్నేమో ఈజీగా వస్తే కొన్నేమో కొద్దిగా టైట్ ఉంటుంది. సో అది చేసి పక్కా పెట్టేసుకుందాం. తర్వాత దీనికి 2 లాక్ బోల్ట్ ఉంటాయి. ఈ లాక్ పైన కూడా కింద ఉంటుంది. అది సేమ్, అది కూడా 12-13 స్పానర్ ఉంటుంది. ఆ స్పానర్తో తీసేసుకొని మనం దాన్ని బయట తీసేస్తే వస్తుంది చిన్న లాక్ ప్లేట్ అది. ఆ తర్వాత చెక్ నట్ సేమ్ మన యాజ్గా అన్ని బండ్లకు ఉన్నట్టే ఇది చెక్ నట్ ఉంటుంది. సో ఈ చెక్ నట్ కూడా మనకు బాక్స్ స్పానర్ పెట్టి తీసుకోవాలి. ఈ అబు బాక్స్ స్పానర్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇది జాగ్రత్త అది పెట్టేసుకొని మనకు ఆ దాంట్లో పైప్ వేసుకొని మనం లూజ్ చేసేసుకోవాలి. చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే జారే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం రాడ్ వేసుకొని లూజ్ చేసేసుకుందాం. సేమ్ అబ్బులు మ్యాక్సిమం అన్నీ అట్లే ఉంటాయి. కాకపోతే కొద్ది చిన్న వేరియేషన్స్, చిన్న తేడాలు ఉంటాయి. ఏ అబ్బులైనా లీలాండ్ కానీ టాటా కానీ మహీంద్రా కానీ కొద్ది వేరియేషన్ ఉంటాయి. దాన్ని చెక్ చేసుకోవడమే. సిస్టమ్ మొత్తం ఒకటే ఉంటుంది. సో ఇది మొత్తం లూజ్ చేసుకున్న తర్వాత మనకి సేమ్ కొద్దిగా బయటకు గుంజేసిన తర్వాత చిన్నగా అంటే బయటకు వచ్చేస్తుంది. అయిన తర్వాత దీంట్లో కాలర్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఆయిల్ సీల్, అవుటర్ ఆయిల్ సీల్ కాలర్ ఇది. సో మనం చిన్నగా అంటే సరే మొత్తం తీద్దాం కానీ దాన్ని చూపెడదామని తీసినది. సో ఇది ఈ కాలర్ ఇది. ఆ తర్వాత మనం అబ్బుని నిదానంగా మొత్తం టోటల్ బయట గుంజేసుకుందాం. సో మొత్తం బయట గుంజేసిన తర్వాత మనం ఈ బేరింగ్లు తీయాలంటే ఏంటంటే మనకి సేమ్ లోపల సైడ్ రాడ్ పెట్టి కొట్టేస్తే బయట బేరింగ్, ఇన్నర్ బేరింగ్ అవుటర్ బేరింగ్ బయటకు వచ్చేస్తుంది. సో ఇది తీసిన తర్వాత దీంట్లో తీసిన మొత్తం ఈ పాత గ్రీస్ మొత్తం తీసేసుకుందాం. తీసేసి మొత్తం క్లీన్ చేద్దాం. ఇది వచ్చేసి పెద్ద బేరింగ్. సేమ్ ఇదేమో చిన్న బేరింగ్, టాపర్ రోలర్ బేరింగ్ ఇది. సో ఇదేమో వచ్చేసి మనకి డిస్టెన్స్ పీస్. ఇదేమో ఇది ఎక్స్ట్రా ఇచ్చినది. అంటే మనకి ఆ బేరింగ్ మీద వస్తుంది చిన్న కార్ల లాంటిది ఒకటి ఇచ్చినది. ఇది పెద్ద బేరింగ్ కాకుండా చిన్న బేరింగ్ మీద వస్తుంది. ఇది పెద్ద బేరింగ్ సైజు ఉంటుంది కానీ మనకి ఎగ్జాక్ట్గా చిన్న బేరింగ్ వస్తుంది. చిన్న బేరింగ్లో కూర్చుంటుంది అన్నట్టు. ఇది చూపెడుతుండీ, ఇది ఎగ్జాక్ట్ ఇట్లా పెట్టడానికి చిన్న కూర్చుంటుంది. దాని నుంచి మన ఆయిల్ సీల్ వస్తుంది అన్నట్టు. ఇది ఒక ఆయిల్ సీల్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది కాలరు, అవుటర్ కాలర్ ఇది. దీని మీదనే మనకు ఆయిల్ సీల్ అనేది కూర్చుంటుంది. ఇదేమో మనకి 2 సిమ్ములు, మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సిమ్ములు. మనకి ఇది లాక్ నట్, లాస్ట్ ఫైనల్ లాక్ నట్ ఇది. సో ఈ సింబుల్ దీని కూడా పెద్దగా మెకానిజం ఏమి ఉండదు. ఈ నట్లు అంటే మనం ఎంత టైట్ చేసిన తర్వాత ఆ లాక్ ప్లేట్ మనకి ఏ హోల్ మ్యాచ్ అయితే ఆ హోల్కి చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏబిఎస్సి సంబంధించిన సెన్సార్ ప్లస్ అవుటర్ ఇన్నర్ కాలర్ అది. ఆ కాలర్ మీద మనకి ఆయిల్ సీల్, లోపల ఆయిల్ సీల్ అనేది దాని మీద కూర్చుంటుంది. సో మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో మొత్తం గ్రీజ్ అనేది అప్లై చేసుకొని ఈ బేరింగ్, ఆయిల్ సీలు, నెక్స్ట్ బేరింగ్, ఫస్ట్ బేరింగ్ ఇన్నరు లోపల బేరింగ్ని ఫస్ట్ ఏం చేయాలంటే లోపల బేరింగ్ను వేసి ఆయిల్ సీల్ వేసి బేరింగ్ వేసి ఆయిల్ సీల్ వేయాలి. వేసిన తర్వాతనే మనకి ఇప్పుడు ఈ డిస్టెన్స్ పీసు లోపల గ్రీజ్ పెట్టిన తర్వాత డిస్టెన్స్ పీసు మనకు సిమ్ములు ఆల్రెడీ బండికి ఉంటాయి కాబట్టి ప్లే ఎక్కుంటేనేమో ప్లే ఎక్కువ ఉందనుకోండి, ప్లే ఎక్కువ ఉందంటే మనకు సిమ్ తీసేయాలి. ప్లే తక్కువ ఉంది, అసలు ప్లే లేదని సిమ్ యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనకి సేమ్ డిస్టెన్స్ బేరింగ్ వేసిన తర్వాత బేరింగ్ నుంచి ఈ రింగ్ అనేది కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదంటే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా బేరింగ్ ఆ సిట్టింగ్ దాని లోపల కరెక్ట్ కూర్చుంటుంది. ఇది ఏంటంటే రివర్స్ లేకూడదు. ఇది వేసేటప్పుడు కొద్దిగా చూసేసుకోవాలి. అది వేసిన తర్వాత సేమ్ లైట్గా ట్యాప్ చేసేదంటే కరెక్ట్ బేరింగ్ ఎడ్జ్లకి అది దిగిపోతుంది, ఎగ్జాక్ట్గా దిగిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనకి గ్రీజ్ అనేది కొద్దిగా బయటకు రాదు, ప్లస్ అది ఆ కాలర్ అనేది కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. సేమ్ ఆయిల్ సీల్ కూడా ఇది కుట్టేసి ఆయిల్ సీల్ కుట్టేటప్పుడు కూడా మన ఎగ్జాక్ట్గా దానికి వచ్చేది కరెక్ట్ సైజు ఉంటే చాలా. ఇదేమో మనకు ఏంటంటే కరెక్ట్ సైజు ఏంటంటే అశోక్ లీలాండ్ పాత బండిలో వాటర్ పంపు
ఆ పుల్లి అది కరెక్ట్ కరెక్ట్ వస్తుంది. సరే టెంపరీ కోసమని దాన్ని మనం కొద్దిగా యూజ్ చేసుకున్నాం. సో ఇది మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం కరెక్ట్ సిట్టింగ్ తీసుకుందా లేదా అనేది. ఈ ఆయిల్ సీల్ కొట్టేటప్పుడే మనం కరెక్ట్ ప్లేట్ పెట్టి కొడితే కరెక్ట్ బాగుంటుంది. ఈ నెక్స్ట్ ఎక్కించేటప్పుడు ఈ సెన్సార్ క్లీనింగ్ ఒకటి, ఈ మనకి ఇన్నర్ కాలర్ ఒకటి జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకొని సేమ్ మనం అబ్బుని నిదానంగా ఇన్సర్ట్ చేయడమే. సేమ్ జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసుకుందాం. లోపల సైడ్ ఆయిల్ సీల్ కూడా కొద్దిగా ప్రెస్ చేస్తే లోపల సైడ్ ఆయిల్ సీల్ కూడా కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత సేమ్ అన్ని బండ్లకి వేసినట్టే మనం ఆ బేరింగ్ ఒకటి వేసుకోవాలి. వేసిన తర్వాత మనకి ఈ కాలర్ కూడా ఇన్నర్ కాలర్ ఉంది కదా, ఈ గాలాల కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ గాలాల దానికి ట్యూబ్ ఉన్న గాలాల కరెక్ట్ మ్యాచ్ చేసుకొని చెక్ నట్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి. మనకి ఫుల్ టైట్ చేయాల, అబ్బు ఫ్రీ ఉండాలా, చెక్ నట్ టైట్ ఉండాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనం ఫుల్ టైట్ లేకపోతే ఏంటంటే మనకు బేరింగ్ అనేవి పోయే అవకాశం ఉంటుంది, టైర్ అరుగుతాయి. కాబట్టి చేసేటప్పుడు ఇది కొద్దిగా చెక్ చేసుకోవాలి. మొత్తం ఫుల్ టైట్ చేసిన తర్వాత మనకు అబ్బును కూడా ఒకసారి ఫ్రీ రోల్ చూసుకొని ప్లే ఏమైనా ఉందో చూసుకొని ఫ్రీ రోల్ చూసుకున్న తర్వాత సేమ్ ఇది ఉంది కదా, ఈ లాక్ బోల్ట్ సేమ్ మనకి ఇక్కడ గాలా ఉంటుంది. ఈ గాలాలకి ఈ వాచర్ గాల కరెక్ట్ మ్యాచ్ చేసుకొని ఈ హోల్స్ వల్ల మన ఏదో ఒక హోల్ మనకి 2 మ్యాచ్ అవుతాయి అన్నట్టు. ఆ హోల్ మ్యాచ్ అయిన కాడ మనం ఎగ్జాక్ట్గా ఈ కాలర్ అనేది కరెక్ట్ ఈ గాల అనేది దాన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ రౌండ్లో ఈ నట్టుకి ఈ హోల్కి ఏదో ఒక హోల్ మ్యాచ్ అయితే ఆ హోల్ మ్యాచ్ ఏంటంటే మనకి 12-13 బోల్ట్ అనేది వేసేసుకొని టైట్ చేసుకుందాం. మనకి ఈ పని కూడా మంచిగా ఈజీగా ఉంటుంది, కాకపోతే కొద్దిగా చూసుకొని చేయాల్సి వస్తుంది పని. ఈ మొత్తం ఈ 2 బోల్ట్ అనేది లాక్ బోల్ట్ ఫుల్ టైట్ చేసుకుంటుందంటే మనకి చెక్ నట్ అనేది లూజ్ కాదు. దానికోసం సేఫ్టీ కోసం ఇంత మనకైతే మామూలు లీలాండ్ వాటికి ట్యూబ్కే మనకి హోల్ అనేది ఉంటుంది. దీనికేమో ఇట్లా దీని గాలా ఇచ్చేసి ఈ నట్టుకే ఇచ్చిన తర్వాత సేమ్ ఎక్సెల్ని మనం లోపలికి వస్తే కొద్దిగా లైట్గా ప్రెస్ చేసి లోపల ఉన్న మీనింగ్ మ్యాచ్ చేసుకొని పోతాడమే. సో చూపెడతా చూడండి. సో ఇది చూసుకొని జాగ్రత్త చేయాలి. చేసేటప్పుడు కొద్దిగా చేతులు ఒత్తేటప్పుడు కొద్దిగా చేతులు సైడ్ అమ్మటి పెట్టి తీసుకోవాలి. ఎందుకంటే గట్టిగా లోపలికి పోయేసరికి ఆ మధ్యలో ఎల్లు పడే అవకాశం ఉంటుంది. కరెక్ట్ అబ్బు మీనింగ్కి ఎక్సెల్ మీనింగ్ కరెక్ట్ మ్యాచ్ చేసుకొని నిదానంగా దాన్ని ప్రెస్ చేయడమే. ప్రెస్ చేసేటప్పుడు జాగ్రత్త చేయాలి, ఎందుకంటే అవి మనకు ఆ చర్మం అనేది ఆ మీనింగ్ సందులో పడేసి చేతులు కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్యాప్ మీద ప్యాకింగ్ ఒకటి చేయాలి. కొత్త ప్యాకింగ్ వేసుకోవాలి. మంచిగా ఉంటే సేమ్ అదే విధంగా అదే వేసుకోవాలి. ఎందుకంటే ఇది లేకపోతే ఏంటంటే మొత్తం టోటల్గా ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్యాకింగ్ ఒకటి వేసుకొని సేమ్ ఈ క్యాప్ ఉన్న 8 వోల్ట్ మొత్తం జాగ్రత్త టైట్ చేస్తాం. మరి ఓవర్ టైట్ చేయకుండా మీడియం టైట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.